కానీ మీరు చేసుకున్నారు కదా, మీ పర్సనల్ అడగకూడదు. అవునా? చేసుకోలేదా? ఏదో అన్నారు. ఎవరో ఏమండి, ఎవరో ఇప్పుడు అదే అండి, గూగుల్లో ఉంది కదా మీరు పెళ్లి సరే చేసుకున్నారు. గూగుల్లో ఉన్నవన్నీ నిజాలేనా? కాకపోవచ్చు. ఇది కూడా కాకపోవచ్చు అనుకుంటున్నా. అది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది నాకు కూడా అండి. ఏంటో సరే, రెండో గాడ్ ఫాదర్ ఇంకోటి చెప్పాడు. ఏంటండి? డాన్ కొరలేను ఇప్పుడు చేశారు కదా డాన్ క్యారెక్టర్. కరెక్ట్. ఏం చెప్పాడండి? మనిషికి ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ అన్నారు. నాకు అసలు చాలా ఇంపార్టెంట్ వస్తుంది ఆ డైలాగ్, మీకు గుర్తు? అవును, కరెక్ట్ కరెక్ట్. చెప్పండి ఇప్పుడు నాకు అది నేను దాన్ని ఉల్లంఘించాను. ఉల్లంఘించారు కదా, పెళ్లి చేసుకోలేదు అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు ఇదే నా చేత అనవసరంగా కాంట్రవర్సీ చేస్తారు. ఫ్యామిలీ ఉండడానికి పెళ్ళి అవసరం లేదు. అంటే అందరూ మన ఫ్యామిలీ అండి. అట్లా ఉంటుంది ఎక్కడైనా? అరే ఎందుకు ఉంటుందండి? యూనివర్సల్ ఫ్యామిలీ ఉంటే మనుషులందరికీ ఫ్యామిలీస్ కాదండి. నేను ఇప్పుడు నాకు మీరు ఒక విషయం చెప్పండి, ఫ్యామిలీ పెళ్లి చేసుకోవడానికి ఫ్యామిలీ ఉండాలా? ఫ్యామిలీ ఉంటేనే పెళ్లి చేసుకోవాలా? పెళ్లి చేసుకుంటేనే ఫ్యామిలీ వస్తుంది. నేను మీ ఫిలాసఫీ అడుగుతున్నా. నేను అదే చెప్తున్నా మిమ్మల్ని. కాబట్టి క్వశ్చన్ చేస్తున్నారు, అడుగుతున్నా. నేను మిమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు. నేను మిమ్మల్ని ఐఎమ్ పాయింటింగ్ అవుట్ 3 ప్రాబ్లమ్స్ అండ్ ఐఎమ్ గివింగ్ యూ అన్ ఇష్యూ. ద ఇష్యూ ఈజ్ నాకు ఫ్యామిలీ ఉండడానికి పెళ్ళి అవసరం లేదనిపించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు నా ఫ్యామిలీ లాంటి వాడివి అంటాం. అలా ఉండొచ్చు. మీరు ఫ్యామిలీ అంటే ఇంకో రకంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు లా చదివారా? చాలా ఇష్టం నాకు, లా చదవాలనుకున్నాను. లాయర్ లాగే మాట్లాడుతున్నారు. లాగా మాట్లాడుతున్నాను అంటే మీకు బాగా అర్థమైందంటే మీరు లాలో మీకు క్షుణ్ణంగా విషయం ఉండాలి. అంటే అది చెల్లి అంటే లాయర్ బాగా మాట్లాడతాడు అంటే అతను బాగా వాదిస్తాడని అర్థం. ఇప్పుడు మన ఇద్దరం వాదించుకోవట్లేదు, భలే చెప్పారు, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం.